పోషకాలు ఇవి మనకి ఎంతలా అవసరమవుతాయో మొక్కలకి కూడా అంతే. అన్ని పోషకాలు సమతుల్యంగా తీసుకున్నప్పుడే మొక్కలు రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తాయి. ఒకప్పుడు మొక్కలకు కేవలం సేంద్రియ ఎరువులనే అందించేవారు. హరిత విప్లవం తర్వాత పంటల దిగుబడులు పెరగడంలో రసాయనిక ఎరువుల పాత్ర ఎక్కువగా ఉంది. రాను రాను సిఫార్సు చేసిన మోతాదులో కాకుండా దిగుబడులు పెరుగుతాయన్న అపోహతో అవసరానికంటే అధికంగా ఎరువులు వేస్తున్నారు రైతులు. అంతేకాదు, వేసే ఈ ఎరువులు పంటలు పూర్తిగా తీసుకుంటున్నాయో లేదో కూడా గమనించడం లేదు. దీంతో దిగుబడుల సంగతి దేవుడెరుగు. చీడపీడల ఉధృతి పెరిగి వాటి నివారణకు తిరిగి మందుల పిచికారీలు చేయాల్సి రావడంతో పెట్టుబడులు విపరీతంగా పెరిగి అసలుకే మోసం వస్తోంది. అసలే ఎరువుల ధరలు చుక్కలనంటుతున్న ప్రస్తుత తరుణంలో వేసే ఈ రసాయనిక ఎరువులు మొక్కలు సమగ్రంగా తీసుకొని మంచి దిగుబడులను ఇవ్వాలంటే ఎరువుల వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత వ్యవసాయానికి పెట్టే పెట్టుబడిలో ముఖ్యంగా రసాయన ఎరువులపై పెట్టే పెట్టుబడి అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఈ ఖర్చు అనేది రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ప్రస్తుతం కనుక చూసినట్లయితే ఒక ఎకరా వరి పండించడానికి 4,000 నుంచి 5,000 వరకు కూడా ఈ రసాయన ఎరువులపై ఖర్చు అనేది పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే చాలామంది రైతులు నాటు వేసేటప్పుడు కాకుండా పైపాటుగా కూడా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. దీనివల్ల ఒక బస్తా డిఏపి వేస్తే మనకు 1,200 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. సో ఇలాంటి డిఏపి ఇలాంటి కాంప్లెక్స్ ఎరువుల్ని పైపాటుగా కూడా వేస్తుండడం వల్ల ఈ ఖర్చు అనేది పెరుగుతూ ఉంది. మనం ఒక 100 కిలోల రసాయన ఎరువు కనుక వేసినట్లయితే 20 నుంచి 30 కిలోలు మాత్రమే పంటకు ఉపయోగపడుతుంది. మిగిలినంతా కూడా వివిధ రూపాల్లో వ్యర్థంగా నష్టపోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఈ యొక్క రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యం అనేది 30% కంటే ఎక్కువగా ఉండడం లేదు. సో దీనివల్ల మనం పెట్టిన పెట్టుబడి ఖర్చు అనేది చాలా వరకు నష్టపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మనం వేయబోయే రసాయన ఎరువు ఏ సమయంలో వేయాలి, ఈ యొక్క భూమి లక్షణాలు ఏంటిది, పంట లక్షణాలు ఏంటిది, ఏ టైంలో వేస్తే కరెక్ట్గా పంట తీసుకోగలుగుతుంది అనే అంశాలను రైతు గుర్తుపెట్టుకోవడానికి వేసుకున్నట్లయితే ఈ యొక్క వినియోగ సామర్థ్యం అనేది మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే పంట విత్తుకునేటప్పుడు లేదా వరి లాంటి పంటలు నాటుకునేటప్పుడు మనం వేయవలసిన భాస్వరం ఎరువు మొత్తాన్ని కూడా ఈ దమ్ములోనే వేసేయాలి. లేదంటే భాస్వరం ఎరువును మొత్తం కూడా దిక్కులోనే వేసుకోవాలి. నత్రజని ఎరువును మాత్రం మనం పంట యొక్క స్టేజ్ని బట్టి, అంటే పంట యొక్క దశను బట్టి మనం 2 నుంచి 3 సార్లు వేసుకోవాలి. ముఖ్యంగా రైతులు గమనించవలసింది ఏంటంటే, వేయవలసిన నత్రజని ఎరువులని ఇలాంటి యూరియా ఎరువుని మాత్రం ఒకేసారి వేయకుండా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు వేసుకోవడం చాలా ఉత్తమం. ఇంకొకటి రైతులందరూ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే వేసే విధానం కూడా. సో వేసేటప్పుడు చాలామంది రైతులు వెదజల్లటం లాగా జరుగుతుంది. రసాయన ఎరువులను వెదజల్లకుండా మొక్కకి మొదలకు 5 నుంచి 6 సెంటీమీటర్ల దూరంలో ఒక 3 సెంటీమీటర్ల లోతులో కనుక వేసుకున్నట్లయితే మనకు వేసిన రసాయన ఎరువు అనేది మొక్క ఉపయోగపడుతుంది. ఇంకొకటి తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ రసాయన ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరి పంటలో కనుక చూసినట్లయితే మడిలో నీరు నిండగా పెట్టి ఈ రసాయన ఎరువులు వేయటం వల్ల వేసిన రసాయన ఎరువు అంతా కూడా ఈ యొక్క నేల పొరల్లోకి కొట్టుకొని పోవడం జరుగుతుంది. ముఖ్యంగా బురద పదంలో మాత్రమే ఈ రసాయన ఎరువులు వేయటం వల్ల మనకు వేసిన రసాయన ఎరువు అనేది మొక్కకు ఉపయోగపడడం జరుగుతుంది. ఇంకొకటి రైతులందరూ కూడా ఈ మేజర్ ఎరువులైన నత్రజని, భాస్వరం, పొటాషియం లాంటి రసాయన ఎరువులపై ఎక్కువగా ఆధారపడతారు. ఈ సూక్ష్మ పోషకాల ఎరువులైన జింకు, ఐరన్ లాంటి ఈ సూక్ష్మ పోషక ఎరువులను చాలా తక్కువగా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే వరి పంట కానీ వివిధ పంటల్లో జింకు లోపం అనేది సాధారణంగా గమనించడం జరుగుతుంది. సో ఈ పంటలకు తప్పనిసరిగా మనకి ఈ విత్తుకునేటప్పుడు లేదా పంట నాటుకునేటప్పుడు ఒక ఎకరాకి 20 కేజీల జింక్ సల్ఫేటు, అదే ఐరన్ అయితే ఎకరాకి 40 కేజీల ఐరన్ సల్ఫేట్ కనుక వేసుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషక లోపాలు నివారించుకోవచ్చు. ఎప్పుడైతే మనం పైపాటుగా ఈ సూక్ష్మ పోషక లోపాలైన జింకు, ఐరన్ గమనించినప్పుడు ఆ సమయంలో చాలామంది రైతులు నేలకు సూక్ష్మ పోషక ఎరువులను వేస్తున్నారు. సో ఆ సమయంలో మనం నేలకు వేయటం కంటే పంటకు వేయటం కంటే కూడా పైపాటుగా పిచికారీ చేయడం వల్ల మనం వేసిన రసాయన ఎరువు అనేది మొక్క ఉపయోగపడుతుంది. ఈ యొక్క వినియోగ సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సమయంలో మనం పైపాటుగా 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం చాలా తక్కువ రసాయన ఎరువుతో తక్కువ ఖర్చుతో మనం ఈ పంటను మనం రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఎక్కడైతే ఈ యొక్క చౌడు నేలలు కనుక గమనించినట్లయితే అట్లాంటి నేలల్లో మనకి ఈ భూమికి ఈ యొక్క రసాయన ఎరువులు అందించడం వల్ల మనకి వ్యర్థంగా పంటకు అందని రూపంలోకి మారిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం పైపాటుగా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సమయంలో నత్రజని 2% నత్రజని పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే సో మనకు నేలతో సంబంధం లేకుండా చౌడు నేల ఉన్నప్పటికీ కూడా పంట యొక్క పెరుగుదలను మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఎప్పుడైతే వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కానీ లేదా వర్షం అధికంగా ఉన్న పరిస్థితుల్లో మనం ఈ రసాయన ఎరువులని భూమిలోకి వేయకూడదు. సో అక్కడ కూడా నత్రజని ఎక్కువగా కొట్టుకోవడం లేదా ఆవిరి రూపంలో పోవటం ద్వారా నష్టపోయే అవకాశం ఉంటుంది.
సో ఇలాంటి పరిస్థితుల్లో మనం పైపాటుగా పిచికారీ చేసుకోవడం లేదు. 1919 అనే మందు కానీ 13045 కానీ లేదంటే యూరియాని కానీ లేదా డిఏపిని కానీ 2% ద్రావణాన్ని మనం పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా మనం తొందరగా మన ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నా అధిక వర్షాలు ఉన్నా కూడా మనం తొందరగా రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి కూరగాయల పంటలు కానీ లేదంటే ఉద్యానవన పంటలకి మనం డ్రిప్ సిస్టమ్ ద్వారా మనం రసాయన ఎరువులు అందించడం ద్వారా ఈ యొక్క వినియోగ సామర్థ్యాన్ని 80% వరకు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. సో డ్రిప్ సిస్టమ్ ద్వారా ఖచ్చితంగా మొక్క వేర్ల దగ్గర పడటం వల్ల ఈ యొక్క రసాయన ఎరువు అనేది నష్టపోవడం అనేది చాలా తక్కువగా ఉంది. మనం వేసిన రసాయన ఎరువు అనేది కంప్లీట్గా కూడా మొక్క ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే మనం వేసే రసాయన ఎరువుల నష్టం తక్కువగా ఉంటుంది, ఖర్చును కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క వినియోగ సామర్థ్యాన్ని కూడా మనం పెంచుకొని అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.